दिव्यं विदत्सरिति हेम घटेषु पूर्णं धृत्वाद्य वैदिकशिखामणयः प्रहृष्टाः तिष्ठन्ति वेङ्कटपते तव సుప్రభాతం. చాలా ప్రహృష్టమైనటువంటి మనస్సులతో బ్రహ్మముహూర్తానికి ముందే స్నానమును చేసి నిత్యకర్మలను ఈడేర్చి బంగారు పాత్రలను చేత పట్టుకొని ఎక్కడో దూరంగా ఉండేటటువంటి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి ఆకాశగంగా జలములను సువర్ణ భాండముల నిండా నింపుకుని అందులో యాలుకలు, లవంగాలు, జాపత్రి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క చూర్ణమును మిళితము చేసి సువాసనాభరితమైనటువంటి జలములతో కూడినటువంటి స్వర్ణభాండములను చేత పట్టుకొని ఎప్పుడెప్పుడు నువ్వు నిద్ర లేచి అనుగ్రహిస్తావా అప్పుడప్పుడు నీకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమములను నిర్వర్తిద్దామా అని వైదిక శిఖామణులైనటువంటి బ్రాహ్మణులు నీ దేవాలయం యొక్క గడప ముందు నిలబడి ఉన్నారు. స్వామి వారిని అనుగ్రహించి ఆ తెచ్చినటువంటి జలభాండములోని నీటితో ఉపచారములను అందుకోవడానికి నిద్రలేచి నీవు అనుగ్రహించి పూజలను స్వీకరించవలసినది అని శ్లోకంలో విజ్ఞాపన చేస్తున్నారు. శ్రీవేంకటాచలమునందు ఎప్పటి నుండో ఒక సంప్రదాయం ఉంది. తిరుమల నంబి గారి యొక్క కథని పరిశీలనం చేస్తే అప్పటినుంచే తెల్లవారుజామున 3 గంటల వేళలో కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా పాప వినాశనం ఉన్నటువంటి అరణ్య మార్గం గుండా వెళ్ళి ఆకాశగంగా జలములను భాండములో పట్టుకొని ఆ నీటిని తీసుకుని వచ్చి తెల్లవారుజామున సుప్రభాతం అయిపోగానే జరిగేటటువంటి వైదిక క్రియాకలాపమునందు దాన్ని వాడడం కోసం వైదిక నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు వచ్చి స్వామి గడప ముందు నిలబడుతూ ఉంటారు. ఆ నీటి యందు అనేకమైనటువంటి పరిమళ ద్రవ్యములను కలుపుతారు. సువాసనలను విరజిమ్మేటటువంటి ఆ పరిమళ ద్రవ్యములు కలపబడినటువంటి ఆ సుగంధ జలములతో కూడుకున్నటువంటి స్వర్ణభాండములతో వైదిక నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు నీ గడప ముందు నిలబడి నీ పూజలు చేయాలని ఆర్తి పొంది ఉన్నారు. అనుగ్రహించి వారి సేవలు స్వీకరించడానికి స్వామి నిద్రలే, నీకు శుభోదయమగుగాక అని పరమ ఆర్తితో పిలిచినటువంటి శ్లోకము ఈ సుప్రభాత శ్లోకం. ఈ శ్లోకంలో స్వామికి సుప్రభాతం పలుకుతూ మళ్ళీ ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని సూచనలను విజ్ఞాపన చేస్తున్నారు. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి అంటూ స్వామి అదిగో సూర్యుడు ఉదయిస్తున్నాడు. అందుకే ఆకాశంలో ఎరుపు రంగు కనపడుతోంది. పద్మములన్నీ సరోవరముల యందు అరవిరిసి ఉన్నాయి. దానికి తోడుగా మధురమైనటువంటి ఝంకారములు చేస్తూ తుమ్మిదల యొక్క గుంపులు ఆ తామర పూలలో ఉన్నటువంటి ఆ మధువుని సేవించి ఆనందంతో రొద చేస్తూ నీ పాద సంసేవనము కొరకు ఆనందనిలయ విమానంలోకి ప్రవేశిస్తున్నాయి. ఎక్కడో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా నిద్రలేచి కలకూజితములను చేస్తూ తమ తమ కార్యముల యందు ప్రవర్తిస్తున్నాయి. ఇవన్నీ తెల్లవారిపోతోంది అనడానికి గుర్తు. శ్రీవైష్ణవులైనటువంటి వారు నీ యొక్క సేవలో తరించాలనేటటువంటి ఉద్దేశ్యంతో పరమ భక్తిభావనతో వారందరూ కూడా నీ యొక్క చారిత్రమును కీర్తన చేస్తూ నీ మీద పాటలు పాడుకుంటూ నీ దేవాలయము మ్రోల వచ్చి నిలబడి ఉన్నారు. సుప్రభాత వేళ ప్రారంభమైందని, లోకంలో తెల్లవారుతోందని, నిద్ర లేచి నువ్వు అనుగ్రహించవలసినటువంటి కాలం ఆసన్నమైందని ప్రకృతి సంబంధమైనటువంటి ఈ సంకేతముల చేత గుర్తిరిగి నిద్రలేచి శ్రీవైష్ణవులను ఇతర భక్తులను అనుగ్రహించడానికి స్వామి నిద్రలేచి రావలసినది అని ఈ సుప్రభాత శ్లోకంలో స్వామిని ప్రార్థన చేసి నిద్రలేపుతున్నారు. బ్రహ్మాది దేవతలు సనక సనందనాది
యోగీశ్వరీశ్వరులైనటువంటి మహర్షులు కూడా తమ చేతులలో పూజాద్రవ్యములైనటువంటి పద్మములు ఫలములు ఉంచుకుని, స్వామి నీ యొక్క దేవాలయం గడప ముందు నిలబడి ఉన్నారు. నిన్ను సేవించడానికి సామాన్యమైనటువంటి భక్తజనమే కాదు, సాక్షాత్ సనకసనందనాదుల వంటి మహాజ్ఞానులు, వారిని కన్న తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, వీరందరూ కూడా వచ్చి చేతిలో పూజాద్రవ్యములతో నిలబడి నిన్ను సేవించాలని ఆర్తితో ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు శుభోదయమగుగాక. నీవు నిద్రలేచి వారిని అనుగ్రహించి వారి యొక్క పూజలు స్వీకరించవలసినది అని విజ్ఞాపన చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే, సనకసనందనాది మహర్షులు వారు నిత్యము కూడా పసిప్రాయమునందే ఉంటారు. వారు జ్ఞానులు, తమలో తాము రమిస్తూ భగవద్దర్శనాన్ని పొందుతూ ఉండేటటువంటి అటువంటి యోగులు కూడా దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద విరాజమానుడైనటువంటి శ్రీవేంకటేశ్వరుని యొక్క దర్శనాన్ని పొందాలని, ఆ చేతులలో ఉన్నటువంటి జలములతో ఆయన పాద ప్రక్షాళనము చెయ్యాలని, పట్టుకొచ్చిన పువ్వులతో ఆయన పాదములను పూజించాలని, తీసుకొచ్చినటువంటి ఫలములను ఆయనకి నివేదన చెయ్యాలని ఎంతో ఆర్తితో వచ్చి నిలబడతారట. మహాజ్ఞానులైనటువంటి సనకసనందనాదులు సాక్షాత్ 4 ముఖములతో వేదాన్ని చెప్తూ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చి నీ యొక్క సేవ చెయ్యాలని ఆర్తితో నిలబడి ఉంటే, వారి యొక్క మనోరథం ఈడేరాలి అంటే, స్వామి నీవు నిద్ర లేచి బయటికి వచ్చి వారి పూజ స్వీకరించినప్పుడు కదా వారి ఆర్తి తీరేది. అందుకని నీవు నిద్ర లేచి అనుగ్రహించవలసినది అని వీరందరూ వచ్చి అక్కడ నిలబడినప్పుడు మనం కూడా సుప్రభాత వేళలో అక్కడికి వెళ్ళి వారితో కలిసి నిలబడడం అంటే, మాంసనేత్రమునకు వారు ద్యోతకము కాకపోయినా అటువంటి తేజోమూర్తుల సరసన ఇటువంటి మన పాంచ భౌతికమైన శరీరంతో నిలబడగలగడం సుప్రభాత వేళలో ఎంత అదృష్టమో అంతర్లీనంగా పరోక్షంగా మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విభవము కలిగినటువంటి శ్లోకము ఈ సుప్రభాత శ్లోకం. వక్షస్థలమునందు శ్రీ మహాలక్ష్మి ఉండేటటువంటి లక్షణమున్నవాడా, నిరవధ్య గుణైక సింధో, అనేకమైనటువంటి కళ్యాణ గుణములకు సముద్రము వంటివాడా, వేదాంత విద్య, వేదములు వేదాంతములకు మాత్రమే తెలిసిన్నటువంటి వైభవమును కలిగినటువంటి వాడా, సంసారమనేటటువంటి సముద్రాన్ని దాటించడంలో భక్తుల పాలిట వంతెన వంటివాడా, ఓ కళ్యాణ గుణములకు చిరునామా అయినటువంటి వాడా, ఓ శ్రీవేంకటేశ్వర నీకు శుభోదయమగుగాక. నీవు నిద్రలేచి మమ్ములను అనుగ్రహించవలసినది అని ఈ శ్లోకంలో స్వామికి విజ్ఞాపన చేస్తున్నారు. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైకసేతో వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య. ఇన్ని గుణములు కలిగిన వాడైనప్పటికీ శ్రీవేంకటేశ్వరుని విషయంలో ఉండేటటువంటి అతిరమ్యమైన విషయం ఏది అంటే, ఏమీ తెలియనటువంటి వారైనా ఆయన యందు పరమ భక్తి కలిగినటువంటి భాగవతులు ఎవరుంటారో అటువంటి వారి చేత అనుభవింపబడేటటువంటి సులభసాధ్యుడైనటువంటి లక్షణము ప్రకాశించినటువంటి పరమాత్మ. అందుచేతనే నిజవైభవ భక్తభోగ్య అన్నారు. లక్ష్మీదేవికి అధినాథుడైన వేదాంతముల చేత మాత్రమే ఎరుగబడినటువంటి వైభవము కలిగినటువంటి వాడైనా, తనని నమ్మినటువంటి వారిని సంసారమును దాటించడంలో తెప్పవంటి వాడైనా, ఆయన అనుభవంలోకి వచ్చేది ఎవరికి అంటే పరమ భాగవతోత్తములై ఆయన యందు భక్తినిష్ట కలిగినటువంటి వారికి. అంతటి సులభసాధ్యుడా, ఎంతటి దూరంగా ఉన్నట్టు కనపడతావో అంత దగ్గరగా ఉండేటటువంటి లక్షణమున్నవాడా, ఓ వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక, నిద్ర లేచి అనుగ్రహించమని స్వామివారి యొక్క సౌలభ్య గుణాన్ని కీర్తించినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏమానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ఈ చిట్ట చివరి శ్లోకంలో ఈ సుప్రభాత పఠనం చేసేటటువంటి భక్తులకు లేదా
ఈ సుప్రభాతాన్ని పఠించాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి భక్తులకు ఎటువంటి విభవము కలుగుతుంది అన్న విషయాన్ని తెలియచేస్తున్నారు. ఇద్దం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాహ ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః. ఏ మానవుడు పరమ భక్తితో ఈ సుప్రభాతాన్ని పఠించాలని ప్రయత్నం చేస్తున్నాడో లేదా ఈ సుప్రభాతాన్ని చదువుతున్నాడో, సుప్రభాతాన్ని చదువుతున్నాడు అంటే దాని ఎందు 2 లక్షణములు ఇమిడి ఉంటాయి. ప్రభాత కాలంలో ఇంకా సూర్యోదయం కాకముందు నిలబడి ప్రకృతిని పురుషుణ్ణి మనసులో అనుసంధానం చేసుకుంటూ స్వామివారు నిద్ర లేవాలనేటటువంటి భక్తి పారవస్యంతో ఏ భక్తుడు దీన్ని చదువుతున్నాడో లేదా చదవడానికి ప్రయత్నిస్తున్నాడో అటువంటి వానికి పారమార్థికమైనటువంటి దృష్టి కలుగుతుంది. అంటే భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకొని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడిపి భగవంతుణ్ణి చేరుకోవడానికి దీన్ని పనిముట్టుగా వాడుకోవాలనేటటువంటి స్పృహ లోపల బాగా బలీయముగా కలుగుతుంది. అటువంటి దృష్టి కలుగుతుంది. ఇక్కడ స్వామిని సుప్రభాత పఠనం చేసి పరమభక్తితో నిద్రలేపడానికి ప్రయత్నం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి శుభములను పొందుతాడు అని ఈ సుప్రభాత పఠనము వలన కలిగేటటువంటి ప్రయోజనాన్ని ఆవిష్కరిస్తూ ఈ శ్లోకాంతో సుప్రభాత పఠనాన్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు భక్తులు పరమభక్తితో స్వామిని నిద్రలేవవలసినది అని సుప్రభాత పఠనం చేశారు. భక్తుల యొక్క సుప్రభాత పఠనానికి ప్రీతి పొందినటువంటి శ్రీవేంకటేశ్వరుడు నిద్రలేచి గబగబా బయటికొచ్చి భక్తులకు దర్శనమిచ్చాడు. పరమ సౌందర్యవంతమైనటువంటి భావనకు పరాకాష్ట స్తోత్రమనందు ఈ మొదటి శ్లోకం. ఓ వెంకటాచలపతి, మేము ఈ బ్రహ్మముహూర్తంలో వచ్చి నిలబడి సుప్రభాత పఠనం చేస్తే నువ్వు రాత్రివేళ మేము ఈ సుప్రభాత పఠనం చేసే పర్యంతము లక్ష్మీదేవిని బిగియార కౌగిలించుకుని నిద్రపోయావు. అమ్మవారు నీకు ప్రీతి కలగాలనేటటువంటి ఉద్దేశ్యంతో తన కుచుములకు కుంకుమ రేఖలను అద్దుకుని పడుకుంది. రాత్రి మా తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని కౌగిలించుకుని పడుకున్నటువంటి కారణం చేత ఆమె కుచుములకు అలదబడినటువంటి కుంకుమ రేఖలు నీలమైనటువంటి వర్ణంలో ఉన్నటువంటి నీ వక్షస్థలం మీద స్పష్టంగా కనపడుతున్నాయి. అయ్యో, భక్తులింత ఆర్తితో పిలుస్తున్నారని వక్షస్థలం మీద లక్ష్మీదేవి యొక్క కుచుమలకు అలదబడిన కుంకుమ రేఖలు నా వక్షస్థలానికి అంటుకుని కనపడుతున్నాయి. నేను దీన్ని ఉత్తరీయంతో కప్పుకుందామని కూడా చూడకుండా భక్తుల యొక్క ఆర్తితో చేసిన సుప్రభాతాన్ని విని నీవు నిలబడలేక పడుకోలేక గబగబా లేచి బయటికి వచ్చి దర్శనమిచ్చావు. ఆ దర్శనమిచ్చినప్పుడు కమలముల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి నీ కనురెప్పలను పైకెత్తి వచ్చి నిలబడితే నీ వక్షస్థలం మీద ఉన్న ఆ గుర్తులు మాకు కనపడుతున్నాయి. ఓ జయశీలుడవైన వెంకటేశ్వర, నీ సౌలభ్యాన్ని చూసి భక్తుల యొక్క ఆర్తికి నువ్వు ప్రతిస్పందించేటటువంటి విధానానికి మేమందరం పరవశలమవుతున్నాం. స్వామి, నీవు జయశీలుడవగుదువుగాక అని వెంకటేశ్వరుడికి జయవాక్యం పలికినటువంటి శ్లోకం ఈ శ్లోకము. స్వామివారు నిద్రలేచి బయటికి వచ్చినప్పుడు ఆయనని సేవించాలనేటటువంటి ఆతృతతో వచ్చి నిలబడినటువంటి దేవతాస్వరూపాల్ని వర్ణిస్తున్నారు. ఎంతమంది బయలుదేరి వచ్చారు అంటే 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు, దేవతా గణములలో ఉన్నటువంటి అనేక మంది దేవతలు, అనేక మంది భక్తులు బయలుదేరి వచ్చి స్వామి నీ ముంగిట నిలబడి ఉన్నారు. నీవెటువంటి వాడవు? శరణాగత వత్సలసారనిధే, శరణాగతి చేసినటువంటి భక్తుల పట్ల అపారమైనటువంటి వాత్సల్య గుణము కలిగినటువంటి వాడా ఓ వెంకటాచలపతి, నీవు జయశీలుడవగుదువుగాక, నీవు మమ్ములను అనుగ్రహించదవుగాక అని స్వామిని స్తోత్రం చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఉండేటటువంటి వైభవం ఏమిటంటే వాత్సల్యము అన్న మాటని ప్రయోగించారు. వాత్సల్యము అన్న మాట ప్రధానంగా ఆవుకి దూడకి చెల్లుతుంది. తాను శాకాహారి అయినా తన కడుపున మావితో పుట్టినటువంటి దూడ యొక్క మావిని ఆవు తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది.
అలాగే ఎన్ని పాపములు చేసిన వాడైనా, జీవితంలో తరించడానికి అవకాశము లేనివాడైనా శ్రీవేంకటేశ్వరుడు తప్ప నాకు వేరొక దిక్కు లేరని తన బలహీనతలు ఆయనతో చెప్పి నీవే జోక్యం చేసుకుని మమ్మల్ని అనుగ్రహించాలని శరణాగత చేసినటువంటి భక్తుల పాలిట ఆయన పరమకారుణ్యమూర్తి. వారిని అనుగ్రహించడంలో తండ్రి నీకు నీవే సాటి. అటువంటి లక్షణము కలిగినటువంటి వాడా, అటువంటి సౌలభ్య గుణమున్నవాడా, ఓ వెంకటాచలపతి నీవు జయశీలుడవగదువుగాక. ఒక కోర్కెని కోరిన తరువాత ఈ కోర్కె తీర్చడానికి వీడికి వెనక ఏదైనా పుణ్యబలం ఉన్నదా, ఆ పుణ్యబలాన్ని బట్టి నేను వీడికి ఇవ్వచ్చా అని ఆలోచించడం ఒకెత్తు. అలా కాకుండా వీడు నా దగ్గరికి వచ్చి ప్రార్థించాలనేటటువంటి కోరిక పుట్టడమే చాలు, నేను తప్ప ఎవరిస్తారు వీడికని 4 రకాలైనటువంటి భక్తులు నన్నే ఆశ్రయిస్తారు. ఆర్తి కలిగిన వాడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని నా పాదములే పట్టుకుంటాడు, నేనే అనుగ్రహించాలని భక్తుల యొక్క కామితములను తీర్చుటయందు విశేషమైనటువంటి అనురక్తి తన సహజ స్వభావముగా కలిగినటువంటి పరమ కారుణ్యమూర్తి శ్రీవేంకటేశ్వరుడని ఈ శ్లోకంలో ఆయన యొక్క స్వభావాన్ని కీర్తిస్తున్నారు. అంత అందమైనటువంటి స్తుతిపాఠము కలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకము. ఈ శ్రీ వెంకటేశ్వరుడే కృష్ణావతారంలో ఉన్నప్పుడు ఆయన వేణునాదం చేస్తే ఆ వేణునాదం చేత ఆకర్షింపబడినటువంటి సహస్రాధికమైనటువంటి గోపకాంతలు ఆయన చుట్టూ పరివేష్టించి ఉండగా రాసలీల చేసినప్పుడు గోపికకి మధ్యన స్వామి సహస్రకోటి మన్మధుల కాంతులను వెదజల్లుతూ వారితో క్రీడిస్తున్నప్పుడు ప్రతి గోపిక యొక్క కోర్కెని తీర్చినటువంటి వాడా ఓ శ్రీవేంకటేశ్వర, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడా, నీ యొక్క రాసలీలా వైభవాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వామి జయశీలుడవై మమ్ము అనుగ్రహించదవుగాక అని ఈ శ్లోకంలో పిలుస్తున్నారు. ఈ శ్లోకంలో ఆంతరముగా ఉన్నటువంటి వైభవం ఏమి అంటే, రాసలీల అనేటటువంటిది కేవలముగా కామముతో గోపికలు కృష్ణుని ఆశ్రయించినటువంటి కథావస్తువుతో కూడినది కాదు. రాసలీల బ్రహ్మమును అనుభవించుట అనేటటువంటి ప్రక్రియకి సంబంధించినది. శ్రీమద్భాగవతంలోని 10వ స్కంధంలో పతాక స్థాయిలో ఉండేటటువంటి రాసలీలా ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుని వసుదేవతనయుడవైనటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీవే శ్రీవేంకటేశ్వరుడు మమ్ము కూడా అనుగ్రహించు అని భక్తి పండినటువంటి భాగవతోత్తములు చేసినటువంటి స్తుతిపాఠమే ఈ శ్లోకం. అభిరామ గుణాగర దాసరసే జగదేక ధనుద్ధర ధీరమతే శ్రీవేంకటేశ్వరుడికి రామచంద్ర ప్రభువుకి అభేదాన్ని పాటిస్తూ శ్రీరామచంద్రుడిగా స్తోత్రం చేస్తున్నారు. కోరి కోరి నరుడుగా ఈ లోకంలో జన్మించి కేవలం నరుడిగా జీవించి ఒక నరుడు ధర్మానుష్ఠానం చేత ఎంత గొప్ప స్థాయిని పొందగలడో లోకానికి నిరూపించినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడా దశరథే అని పిలిస్తే రాముడు పరవశించిపోతాడు. ఆయన చేతిలో ఉండేటటువంటి కోదండ వైభవం అలా ఉంటుంది. అపారమైనటువంటి దయకు ఆలవాలమైనటువంటి వాడా, నీ పాదములను పట్టినటువంటి వారిని రక్షించడంలో తిరుగులేని శక్తి కలిగినటువంటి వాడా, అటువంటి రాముడు వెంకటేశ్వరుడు అభేదం కనుక ఆ రాముని యొక్క లక్షణములన్నీ వెంకటేశ్వర నీ యందు ప్రకాశిస్తున్నాయి. రామచంద్రమూర్తిగా గుణగానం చేసినటువంటి స్తుతిపాఠము కలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకము. రామచంద్రమూర్తిగానే శ్రీవేంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. లోకరక్షకుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభో, ఆ రామచంద్ర ప్రభువు శ్రీవేంకటేశ్వరుడు 2 కాదు కనుక ఆ గుణములతో ప్రకాశించేటటువంటి వెంకటేశ్వర నీవు మమ్ములను అనుగ్రహించి జయశీలుడవగుదువుగాక అని ఈ శ్లోకంలో స్వామిని స్తోత్రం చేస్తున్నారు. చంద్రమండలము వంటి ముఖబింబం ఉన్నవాడా, రాత్రి తిరిగేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులు చీకటి స్వభావము కలిగినటువంటి వారైతే
తమోగుణము కలిగినటువంటి వారైతే అటువంటి వారికి నాయకుడైనటువంటి రావణాసురుడు పెద్ద చీకట్ల గుంపు వంటివాడు. అంత పెద్ద చీకటిని పోగొట్టడానికి సూర్యభగవానుని యొక్క ఒక్క లేత కిరణం చాలు. ఆ రావణాసురుడనేటటువంటి పెద్ద చీకటిని పోగొట్టడంలో సూర్యబింబం వంటివాడా అంటే రావణ సంహారమును అంత తేలికగా చెయ్యగలిగినటువంటి బాహుపరాక్రమము కలిగినటువంటి వాడా? ఆజానబాహు, నీ యొక్క భుజముల వంక చేతుల వంక చూస్తే చాలయ్యా భక్తులందరికీ కూడా ఆనందం కలుగుతుంది అని ఆయన యొక్క భుజములను కీర్తిస్తూ ఆయన యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఆయన ఎటువంటి ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాడో, భక్త రక్షణ కటాక్ష శక్తిని పొంది ఉంటాడో అటువంటి రక్షణ శక్తియే శ్రీ వెంకటేశ్వరుని యందు కూడా ప్రకాశించి ఉంది. రాముడొక్కడు వెంకటేశ్వరుడొకడు కాదు కదా. ఆయన అనుగ్రహ శక్తి, ఆకర్షణ శక్తి, భక్తులను కటాక్షించగలిగిన శక్తి శ్రీ వెంకటేశ్వరుని యందు కూడా ద్యోతకమవుతున్నాయని పరవశించినటువంటి భాగవతోత్తములు రామచంద్రుని గుణములను వెంకటేశ్వరుని యందు చూసి స్తోత్రం చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. సుముఖం సుహృదం సులభం సుఖదం సరుజంత సుగాగభవోగదరం అపహాయ రఘోత్పహమన్యమహం నకథందనగంతనదాతు భజే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.